హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టీచర్ వెంకటేష్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ 22న పర్త్లో జరగబోతుంది. ఈ నెల 22న ఆ మ్యాచ్కి రోహిత్ శర్మ ఆడే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. యాక్చువల్గా మనం చెప్పుకున్నాం కదా, పర్సనల్ రీజన్స్ వల్ల రోహిత్ శర్మ ఫస్ట్ టెస్ట్ ఆర్ సెకండ్ టెస్ట్ ఆఫ్ బీజీటీ మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముందే మనకి వార్త వచ్చింది. ప్రస్తుతానికి ఏంటంటే ఫస్ట్ టెస్ట్ అతను మిస్ అవుతాడు. ఎందుకంటే ఆ పర్సనల్ రీజన్స్ ఏంటనేది నాకు గతంలో తెలుసు, కానీ అది ఎవరు రివీల్ చేయట్లేదు కాబట్టి రివీల్ చేయలేదు. అదేంటంటే రోహిత్ శర్మ అండ్ అతని భార్య రీతిక, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ దేర్ సెకండ్ చైల్డ్. సో మరి ఆ డెలివరీ డేట్ అనేది ఎప్పుడో మనకు కరెక్ట్గా తెలీదు. సో దానివల్ల అతను హీ వాంట్స్ టు బీ బై హిజ్ వైఫ్ సైడ్ ఆ టైంలో. అది చాలా ఇంపార్టెంట్ టైం కదా ఏ పేరెంట్కైనా. సో భార్య పక్కన ఉండాలని చెప్పి ఆ డెలివరీ టైంలో అతను అనుకుంటున్నాడు. లాస్ట్ టైం మనం ఇదే ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు విరాట్ కోహ్లీ కూడా ఇలాగే పెటర్నిటీ లీవ్ తీసుకోవడం అనేది చూసాం. ఆల్మోస్ట్ ఆల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, ప్రైవేట్ సంస్థలు కానీ, గవర్నమెంట్లో కానీ ఇప్పుడు ఆ ప్రొవిజన్ ఉంది, పెటర్నిటీ లీవ్ అనే కాన్సెప్ట్ ఉంది. సో అదే రకంగా రోహిత్ శర్మ ఇప్పుడు ఆ లీవ్ తీసుకుంటున్నాడు. అయితే ఆ డేట్ కరెక్ట్గా తెలియదు కాబట్టి అతనైతే టీంతో పాటు వెళ్ళట్లేదు. ఆల్రెడీ ఇద్దరు వెళ్ళిపోయారు. ఎవరు, కేఎల్ రాహుల్ అండ్ జురేల్ ముందుగానే వెళ్ళి ఆ మ్యాచ్ కూడా ఆడారు. సెకండ్ బ్యాచ్ వెళ్ళారు కొంతమంది యంగ్స్టర్స్ లైక్ యశస్వి జైస్వాల్, సిరాజ్, ఆకాష్ దీప్. నేను ఏదో వీడియో చూశాను. నేను కొంతమంది యంగ్స్టర్స్ సెకండ్ బ్యాచ్ వెళ్ళారు. థర్డ్ బ్యాచ్లో మరి విరాట్ కోహ్లీ వీళ్ళందరూ వెళ్ళే అవకాశం ఉన్నారు. ఇప్పుడు వెళ్తారు అది. కానీ వాళ్ళతో పాటు రోహిత్ శర్మ వెళ్ళట్లేదని చెప్పి నిన్న నైట్ మనకి వార్త వచ్చింది. సో మోస్ట్ లైక్లీ అతను ఫస్ట్ టెస్టే మిస్ కావచ్చు. ఇంకొక న్యూస్ ఏంటంటే, ఈరోజు మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్గా వచ్చిన న్యూస్ ఏంటంటే, బహుశా ఇంకా ఎప్పుడుంది, 22nd ఉంది. ఇవాళ డేట్ అంతా ఇవాళ 11. సో ఇంకా 10 రోజులు టైం ఉంది. ఈ లోపల కనుక ఆ సెకండ్ చైల్డ్ అరైవల్ జరిగితే మరొక 2-3 రోజులు ఉండి, బిడ్డ పుట్టిన తర్వాత ఒక 2 రోజులు ఉండి లాస్ట్ మినిట్లో రోహిత్ శర్మ జాయిన్ కావచ్చు. 22 కల్లా పర్త్కి వెళ్ళి డైరెక్ట్గా టెస్ట్ మ్యాచ్ ఆడే అవకాశం ఉందని కూడా అంటున్నారు. కానీ అది కరెక్ట్ కాదేమో. అక్కడ సడన్గా వెళ్ళి టెస్ట్ మ్యాచ్ ఆడేస్తే అంత ఇంపార్టెంట్ సిరీస్లో అక్కడ అక్లమటైజ్ కాకుండా అక్కడ వెదర్ కండిషన్స్ కానీ, అక్కడ 1-2 నెట్స్ కావాలి కదా, కాస్త ప్రాక్టీస్ కూడా చేయాలి కదా. సో మోస్ట్ లైక్లీ నేను అనుకోవడం, రోహిత్ ఫస్ట్ టెస్ట్ ఆడకపోవచ్చు. అతను వెళ్ళట్లేదు కాబట్టి టీంతో పాటు. సెకండ్ టెస్ట్కి ఖచ్చితంగా, అది పింక్ బాల్ టెస్ట్, అది అడిలైడ్లో, దానికైతే రోహిత్ ఖచ్చితంగా ఆడే అవకాశాలు ఇప్పుడైతే కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ టెస్ట్ అతను ఈజ్ గోయింగ్ టు మిస్ అనేది మనకు అర్థమైపోయింది. సో టీంతో పాటు ఈజ్ నాట్ ట్రావెలింగ్. సో అది పరిస్థితి. అండ్ ఈరోజు ఒక ప్రెస్ మీట్ కూడా అడ్రస్ చేశాడు గౌతమ్ గంభీర్ బిఫోర్ లీవింగ్. మామూలుగా అయితే కెప్టెన్ కూడా ఉండాలి, కానీ కెప్టెన్ మరి బిజీగా ఉన్నాడు కదా, అందుకని గౌతమ్ గంభీర్ దాంట్లో అతన్ని అడిగారు, చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు అడిగారు. ఏంటి, ఏమైంది, ఎందుకు ఓడిపోయారంటే, వీరు అవుట్ ప్లేడ్ మీన్ ఆల్ డిపార్ట్మెంట్స్. న్యూజిలాండ్తో మేము అన్ని డిపార్ట్మెంట్స్లో వీరు అవుట్ ప్లేడ్ బై న్యూజిలాండ్ అని చెప్పాడు. నాకు రోహిత్ శర్మకి మధ్య ఎలాంటి ఇబ్బందులు లేవు అంటే, అది కూడా అడిగారు. ఏదో మీ ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయంటే ఏమి లేవు, మేము చాలా మంచి రిలేషన్ ఉంది మా ఇద్దరి మధ్య అని కూడా అతను చెప్పడం జరిగింది. తర్వాత నితీష్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళ సెలెక్షన్ని అతను సపోర్ట్ చేశాడు. వాళ్ళు పర్ఫార్మెన్స్ చూసే తీసుకున్న వాళ్ళని, మాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, దాని ప్రకారం వాళ్ళని తీసుకున్న వాళ్ళని అని కూడా అతను చెప్పడం జరిగింది. సో ఇది కూడా టాపిక్ వచ్చింది. వాషింగ్టన్ సుందర్ గురించి ఎవరు మాట్లాడితే, మరి వాషింగ్టన్ సుందర్ తీసుకుంటే మీరే క్రిటిసైజ్ చేశారు, మరి ఇప్పుడేమో అతను బాగా ఆడారంటున్నారు. సంజు శాంసన్ కూడా నేనేదో అతన్ని తీసుకొచ్చి మళ్ళీ అతని చేత బాగా ఆడిస్తున్నాను కాదు, అతని హార్డ్ వర్క్తో అతను ఆడుతున్నాడు. ఏంటంటే ఓపెనింగ్ స్లాట్ ఇచ్చాం కాబట్టి అది అతను అక్కడ అతను కుదురుకున్నాడని చెప్పడం జరిగింది. సో గౌతమ్ గంభీర్ ప్రెస్ మీట్లో కాస్త ఇంట్రెస్టింగ్గానే సాగింది. అతను కూడా ఎలాంటి వితౌట్ లూజింగ్ ఈ స్కూల్ ఆన్సర్ చేశాడు. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, మరి ఫస్ట్ టెస్ట్లో ఓపెనింగ్ ఎవరు చేస్తారు అలాంగ్ విత్ యశస్వి జైస్వాల్. శుభ్మన్ గిల్ని మనం నెంబర్ 3కి కన్ఫైన్ చేశాం. అతను కూడా అడిగాడు, నేను నెంబర్ 3లో ఆడతాను, ఓపెనింగ్ చేయను అన్నాడు. లాస్ట్ టైం మన ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు అతను ఓపెనింగ్ చేశాడు. అక్కడ ఓపెనింగ్ చేసిన అనుభవం కూడా ఉంది అతను. కానీ అతను ఏంటంటే ఆఫ్ లైట్ నేను నెంబర్ 3లో ఆడతాను. టీం కూడా అతనికి నెంబర్ 3నే కంఫర్టబుల్ అనుకున్నారు. సో నెంబర్ 3లో అతని నెంబర్స్ కూడా బాగున్నాయి కంపేర్ టు ఓపెనర్. నెంబర్ 3లో హీ హాజ్ బీన్ మోర్ సక్సెస్ఫుల్. సో అది కూడా ఉన్నది. మరి శుభ్మన్ గిల్ని ముందుకి నెడతారా, నెడితే నెంబర్ 3 ఎవరు ఆడతారు, మళ్ళీ ఇలాంటి సమస్యలు ఉన్నాయి. కేఎల్ రాహుల్ అందుకనే ముందు పంపించారు, అతను ఓపెనింగ్ చేద్దాము అనే ఉద్దేశం. ఎందుకంటే అభిమన్యు ఈశ్వరన్ యాక్చువల్లీ మన రిజర్వ్ ఓపెనర్,
కానీ అతను ఫెయిల్ అయ్యాడు. 2 మ్యాచ్లు ఆడితే ఒక డక్అవుట్ ఉంది. హైయెస్ట్ స్కోర్ 17. 4 ఇన్నింగ్స్లు ఆడితే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లు, ఆస్ట్రేలియాలో జరిగిన మ్యాచ్ల్లో 4 ఇన్నింగ్స్లో కూడా అతను మనకు ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వలేదు. డొమెస్టిక్లో రన్స్ చేసి ఉండొచ్చు, కానీ ఆ బేసిస్ మీద తీసుకోరు కదా. సో అక్కడ కనీసం ఒక్క ఇన్నింగ్స్ అయినా బాగా ఆడి ఉంటే అతనికి అవకాశం వచ్చేది. కానీ అన్ని 4 ఇన్నింగ్స్ ఫెయిల్ అయ్యాడు. 17 ఒకటి, 15 ఒకటి, ఒక సింగిల్ డిజిట్ స్కోర్, ఒక డక్అవుట్. సో అక్కడ పిచెస్ కూడా మనకి కలిసి రాలేదు. మొదట్లో మనం అన్నిసార్లు టాస్ ఓడిపోయి టఫ్ కండిషన్స్లో బ్యాటింగ్ చేయడం ఓకే, అగ్రీడ్. కానీ అలాగే ఉంటాయి ఆస్ట్రేలియా కండిషన్స్. గౌతమ్ గంభీర్ ప్రెస్ మీట్లో కూడా అదే చెప్పాడు. వాళ్ళు అలాంటి పిచ్లు తయారు చేస్తున్నారంటే అది వాళ్ళ ఇష్టం, మా కంట్రోల్లో లేదు. వాళ్ళు ఎలాంటి పిచ్లు తయారు చేసినా దానికి తగిన ప్లేయర్స్ వీఆర్ ఫుల్లీ ఎక్విప్ టు ఫేస్ దెమ్ అని చెప్పాడు. సో అలాగా మరి టఫ్ కండిషన్స్లో అయినా అక్కడే ప్రూవ్ చేసుకోవాలి. సో అభిమన్యేశ్వరన్ డెబ్యూ చేసే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తుంది. అతను కూడా కాన్ఫిడెన్స్ ఉండదు, ఎందుకంటే ఆడిన 4 ఇన్నింగ్స్లో ఫెయిల్ అవడం వల్ల. మరి గిల్ని ఓపెనింగ్ చేస్తారా అని ఈరోజు ప్రెస్ మీట్లో కూడా అడిగారు. నేను మీకు 11 ముందే ఎలా చెప్తాను, ఏమేమి చెప్పనని చెప్పాడు. కేఎల్ రాహుల్ గురించి కూడా అడిగారు. కేఎల్ రాహుల్ ఉన్నాడు కదా, కేఎల్ రాహుల్తో ఓపెన్ చేస్తాం. అతను లాంటి ప్లేయర్స్ చాలా అరుదుగా ఉంటారు. కెన్ బ్యాట్ ఎట్ నెంబర్ 5, బ్యాట్ ఎట్ నెంబర్ 6, కెన్ బ్యాట్ యాజ్ అన్ ఓపెనర్, కీపింగ్ కూడా చేస్తాడు. సో అలాంటి ప్లేయర్ని అలాంటి రాహుల్ ఆడొచ్చు ఓపెనర్గా అని చెప్పి ఒక హింట్ అయితే ఇచ్చాడు. రాహుల్ కూడా సక్సెస్ అయ్యాడా అంటే లేదు. నేను ఆ మ్యాచ్ లైవ్ కూడా చూశాను. ఇండియా సెకండ్ మ్యాచ్ ఎంసీజీలో జరిగింది. దాంట్లో రాహుల్ ఆడాడు, జురేల్ చాలా బాగా ఆడాడు. రాహుల్ ఫస్ట్ ఇన్నింగ్స్లో చాలా టఫ్ కండిషన్స్లో 4కి అవుట్ అయిపోయాడు ఫస్ట్ ఇన్నింగ్స్లో. సెకండ్ ఇన్నింగ్స్లో ఒక 40 డెలివరీస్ అంతా ఆడాడు, ఒక 10-15 ఓవర్ల దాకా నిలబడ్డాడు. కానీ చాలా విచిత్రమైన పరిస్థితుల్లో ఒక ఆఫ్ స్పిన్నర్ బాల్ని ఆడకుండా వదిలేస్తే అది ప్యాడ్కి తగిలి స్టంప్స్ మీదకి వెళ్ళింది. అది ఎందుకు ఆడకుండా వదిలేసాడో అర్థం కాలేదు. దాన్ని ఎందుకు అలాగా దాన్ని లీవ్ అవుట్ చేశాడు అనేది అర్థం కాలేదు. చాలా స్ట్రేంజ్ ఫ్యాషన్లో అవుట్ అయ్యాడు. సో అతనికి కాన్ఫిడెన్స్ లేదేమో అనిపిస్తుంది. కానీ మరి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. మరి అతనికి ఇప్పుడున్న దాంట్లో మనకి గిల్ని ముందుకు తీసుకొస్తే మళ్ళీ రాహుల్ని నెంబర్ 3లో ఆడించుకోవాలి. రాహుల్ ఈజ్ గుడ్ అట్ నెంబర్ 3. రాహుల్ టెస్ట్ మ్యాచ్లో ఆడే పరిస్థితి ఉందా? సర్ఫరాజ్ ఆడతారా, రాహుల్ ఆడతారా? జురేల్ని ఏమన్నా స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా తీస్తారా? జురేల్ చాలా బాగా ఆడాడు. ఆడిన 2 ఇన్నింగ్స్లో కూడా ఈ మేడ్ హాఫ్ సెంచరీస్. మిగతా వాళ్ళు అందరూ ఫెయిల్ అయితే ఈ వాజ్ ఓన్లీ షైనింగ్ స్టార్. ఆ ఎంసీజీలో జరిగిన మ్యాచ్ అగేన్స్ట్ ఆస్ట్రేలియా టఫ్ కండిషన్స్లో 2 సార్లు కూడా చాలా కాన్ఫిడెంట్గా అతను ఆడడం చూసాం. సో స్ట్రైట్ అవే అది అతనికి టెస్ట్ మ్యాచ్ బెర్త్ యాజ్ ఏ స్పెషలిస్ట్ బ్యాటర్ లభిస్తుందా, లేకపోతే సర్ఫరాజ్ అండ్ రాహుల్తోనే వెళ్తారా? సో రాహుల్ ఓపెన్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గిల్ నెంబర్ 3లో ఆడిస్తారు. ఏదో రకంగా రాహుల్ని ఆడిస్తారు కదా ఇప్పుడు. అలాంటప్పుడు ఓపెనర్గానే అతన్ని ఆడిద్దాం. అతనుకున్న ఎక్స్పీరియన్స్, ఈ ఓపెన్ ఇన్ ఆస్ట్రేలియా. సో అతనుకున్న ఎక్స్పీరియన్స్ ఆ కండిషన్స్లో. సో రాహుల్ ఓపెన్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఐఎమ్ నాట్ షూర్ అది ఎంతవరకు కరెక్ట్ డెసిషన్ అని అతను, ఎందుకంటే ఇటీవల కాలంలో అతను మిడిల్ ఆర్డర్లో రాణిస్తాడు. చాలా అన్ఫార్చునేట్. రాహుల్ విషయంలో ఒకప్పుడు లక్ష్మణ్ విషయంలో ఇలాగే జరిగేది కదా. అతను ఇష్టం వచ్చినట్టు ఓపెనింగ్ చేయించేవారు. ఇది ఆస్ట్రేలియాలో నెంబర్ 3లో ఆడించేవారు, లేకపోతే నెంబర్ 5, నెంబర్ 6 ఎక్కడంటే అక్కడ ఆడించేవారు. సో రాహుల్ కూడా అలాగే పైకి కిందకి కొన్నిసార్లు టెస్టులు కూడా కీపింగ్ చేస్తున్నారు. సో అతను ఎన్ని రకాలుగా వాడుకోవాలో అన్ని రకాలుగా వాడుకుంటున్నాడు. అది అతనికి అసలే కాన్ఫిడెన్స్లో లోగా ఉంటాడు. మరి రాహుల్ మే నాట్ బి ది రైట్ చాయిస్. దేవదత్ పడిక్కల్ కూడా బాగా ఆడాడు, అతను కూడా ఓపెన్ చేయగలడు. కానీ అతను స్క్వాడ్లో లేడు. స్క్వాడ్ చాలా ముందుగానే అనౌన్స్ చేసేసారు. దేవదత్ పడిక్కల్ లుక్ వెరీ గుడ్ ఇన్ ఆల్ 4 innings దట్ హీ ప్లేడ్. అన్నిసార్లు పెద్ద రన్స్ చేయకపోవచ్చు, కానీ ఉన్నంతసేపు హీ వాజ్ లుకింగ్ వెరీ గుడ్. కానీ అతను స్క్వాడ్లో లేదు. సో ఛాయిసెస్ చాలా లిమిటెడ్గా ఉన్నాయి మనకి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాహులే ఓపెన్ చేస్తాడు, నాట్ గిల్ అని అనిపిస్తుంది. సో అది డెసిషన్ ఫైనల్గా తీసుకుంటే మళ్ళీ ఇంతకుముందు చేసినట్టుగా బెంగళూరులో చేసినట్టుగా గిల్ కనుక ఓపెన్ చేస్తే విరాట్ కోహ్లీ నెంబర్ 3లో ఆడతాడు. అది కూడా మనం మంచి ఫలితాలు ఇవ్వలేదు. విరాట్ కోహ్లీ షుడ్ స్టిక్ టు హిస్ ఓన్ పొజిషన్ అట్ నెంబర్ 4. నెంబర్ 3లో అప్పుడు రాహుల్ని ఆడించాలి, లేకపోతే సర్ఫరాజ్ని ముందుకు లాగాలి. జురేల్ని అయితే నెంబర్ 3లో ఆడించాలి. ఈజ్ బేసికలీ లేటర్ ఆర్డర్ బ్యాట్స్మెన్. సో చాలా ప్రశ్నలు. మనకి ప్రాక్టీస్ మ్యాచ్ ఒకటి ఉండేది, ఇండియా ఏ వర్సెస్ ఇండియా సీనియర్ టీం. అయితే మాకు ఇంజరీస్ అవుతాయని చెప్పి మన క్రికెటర్స్ వాంటెడ్ నో మ్యాచ్.
అర్థం లేని విషయం అది. అది ఎందుకు బీసీసీ ఎలా చేస్తుందో నాకు అర్థం కానీ ఇట్ రియలీ బీట్స్ మీ. ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కాదు. ఒక మ్యాచ్ ఉంటే దాన్ని బట్టి మనకు కొన్ని సందేహాలు తీరేవి కదా. ఎవరు ఎలా ఆడుతున్నారు, ఎవరు ఏ పొజిషన్ ఆడితే బాగుంటుంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఈ ట్రై గిల్, సెకండ్ ఇన్నింగ్స్లో ఈ ట్రై రాహుల్. కానీ మనకి అలా ఆడే అవకాశం లేదు. స్ట్రైట్ అవే అవర్ టీమ్ వాంట్స్ టు గో డైరెక్ట్లీ ఇన్ టు ద మ్యాచ్. అవర్ సీనియర్ క్రికెటర్స్ రాహుల్, రోహిత్ కానీ విరాట్ కోహ్లీ కానీ ది వాంట్ టు ప్లే రెడ్ బాల్ క్రికెట్, టెస్ట్ మ్యాచ్ టు టెస్ట్ మ్యాచ్. మా స్టైల్ ఇది అంటున్నారు. మనకి వేరే ఆప్షన్ కూడా లేదు. అలాగే ఓపెనర్ కూడా ఏమైనా ఆప్షన్స్ లేవు. మీ దృష్టిలో ఏమైనా వేరే ఆప్షన్స్ ఉన్నాయా నాకు కామెంట్స్లో